నమస్తే అండి అందరికీ. మనము ఒక ఇల్లు కట్టుకోవాలంటే మన పేరుకు అలాగే నక్షత్రానికి ఆ ఇల్లు యోగిస్తుందా లేదా దాన్ని బట్టే మనం ఇల్లు కట్టుకోవాలా, లేదంటే మనకు ఎక్కడ అనుకూలమైతే అక్కడ ఏ ఫేసింగ్ అయినా పర్లేదు, ఎటువైపు రోడ్డున్నా పర్లేదు, అక్కడ ఇల్లు కట్టుకోవాలా అని చాలామంది ఈ మధ్య నన్ను అడుగుతూ ఉంటారండి. కాబట్టి మీరేమి దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పేరును బట్టి నక్షత్రాన్ని బట్టి మనం ఇల్లు కట్టాలనేది ఏం లేదు. మనకు అనుకూలమైన ప్లేస్లో, ఒక మంచి ప్లేస్లో చిన్న ఇల్లు కానీ పెద్ద ఇల్లు కానీ మంచి వాస్తుతో అక్కడ ఆయం గణితం కట్టి అక్కడ ఒక మంచి వాస్తుతో ఆ ఇంటిని నిర్మాణం మనం మొదలు పెడితే అద్భుతంగా ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ మొదలయ్యి అందులో మనం 10 కాలాల పాటు మనశ్శాంతిగా జీవిస్తామండి. ఇది మన అనుకూలాలను బట్టి మనకు ఏ ప్లేస్ అయితే బాగుంటుంది, మనకి ఇక్కడ ఇల్లు కట్టుకుంటే మనము చాలా సంతోషంగా ఉంటామా లేదా ఇక్కడ ఏమైనా ఇబ్బందులు వస్తాయా అది ఆలోచించండి ఫస్ట్. అలాగే మీరు ఒకవేళ ఇల్లు కొనుక్కోవాలన్నా కట్టించుకోవాలన్నా ఇవన్నీ ఆలోచించండి చాలు. అక్కడున్న ఆ ఏరియాని బట్టి ఆ ప్లేస్ని బట్టి మనము ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలా వద్దా అనేది వీటి గురించి ఆలోచించండి. అది ఎటువైపు రోడ్డు ఉన్నా ఎటువైపు సింహద్వారం ఉన్నా మీరు అద్భుతంగా ఇల్లు కొనుక్కోవచ్చు లేదా కట్టించుకోవచ్చు. అంతేగాని మీరు పేరును బట్టే నక్షత్రాన్ని బట్టే ఇల్లు కట్టుకోవాలి కొనుక్కోవాలనేది మాత్రం మీరు ఆలోచించకండి. ఏమీ కాదు, దీని గురించే భయపడకండి. ఎందుకంటే కొంతమంది ఈ విధంగా కూడా కొంతమంది ఈ మధ్య చెప్తా ఉన్నారు. కాబట్టి అవన్నీ మీరేం పట్టించుకోవద్దండి. మీకు అనుకూలమైన చోట మీకు అనుకూలమైనంత ఇల్లు కట్టుకొని అందులో హ్యాపీగా జీవిస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.